అంతే. అది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఆ లోపాల పుట్ట ఉంది, డిజైన్ ఉంది, డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు అసెంబ్లీ టేబుల్ చేయండి అని చెప్పారు. అసెంబ్లీలో టేబుల్ చేయండి అని చెప్పారు. వాళ్ళు చేయలేదు, మేము చేయమని చెప్పారు. ప్రాజెక్ట్ మేము నిర్మిస్తున్నాము, అద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అద్భుతంగా ఉంటుంది, బాహుబలి మూటలు పెడతామని చెప్పారు. ఇప్పుడు అంటే గతంలో విపక్ష పార్టీలు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే విపక్ష పార్టీలు ఏవైతే చేశారు ఆరోపణలు అవన్నీ కూడా వాస్తవాలు అని నివేదిక తేల్చేసింది. ఒకటే మాట చెప్పాలండి, అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేసుకుంటాం అనుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ ప్రజాధనాలు ఈ రకంగా దుర్వినియోగమై ఎందుకు పనికిరాకుండా పోతాయి. సుమారుగా 1,32,000 కోట్ల 1,36,000 కోట్లే మన ప్రాజెక్టు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం కంటే 92,000 కోట్ల ప్రజాధనం ఈ ప్రాజెక్టు పేరుతో దుర్వినియోగం అయిందని తాజాగా విజిలెన్స్ నివేదిక ప్రకారంగా చూస్తే 92,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. 92,000 కోట్లు అంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. మన రాష్ట్రానికి ఉన్న అప్పుల్లో ఒక 1/4 అప్పు తీరే అవకాశం ఉంటాయి, ఆ డబ్బులు వస్తాయి. తద్వారా రాష్ట్రానికి కొంత వడ్డీ చెల్లింపులు, నెలవారీగా వడ్డీ చెల్లింపుల భారం తగ్గే అవకాశం ఉంటుంది. గుప్పలకు నిర్మించిన ప్రాజెక్టు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది. దీని విషయంలో సభలో ప్రభుత్వం చర్చిద్దాం రమ్మని చెప్పేసి ప్రతిపక్ష నాయకులను ఆహ్వానిస్తే చర్చ చేయకుండా రభస చేస్తా ఉన్నారు. వారు చర్చించాల్సిన అవసరం ఉంటుంది. నిజమే, ఓకే, అంటే ఇంజనీరింగ్ లోపమా, కన్స్ట్రక్షన్ లోపమా, దేని గురించి అనేది అధికార పార్టీ అడిగే అంటే లేవనెత్తేటువంటి సందేహాలకు అన్ని తానే నిర్మించినటువంటి ఇంజనీర్ కేసీఆర్ గారు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. చేయాల్సిన మీ నిర్వాహకంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని 7.11 లక్షల కోట్లు అప్పుల్లో ముంచారని చెప్పి బట్టి విక్రమార్క కూడా నిన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం జరిగిందండి. మంత్రి బట్టి విక్రమార్క సచివాలయం బాగానే ఉంది సార్, సచివాలయం కట్టాల్సిన అవసరం లేకుంటే కొంత రిపేర్ చేసుకుని అయిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సచివాలయంగా చాలా కాలం సుదీర్ఘకాలం సేవలు అందించినటువంటి భవనాలు ఆలంసరంగా తెలంగాణ పనికిరావు వేస్ట్ అంటే ఎట్లా చెప్పిర్రు, పోరాటం చేసిర్రు, వినలేదు, కోర్టుకు పోయారు, వినలేదు, కొట్టేసి కట్టుకున్నారు. అన్ని ఆడంబరాలు కూడా అన్నమాట. ఆడంబరాలు కూడా ఇట్లాంటి ఇబ్బంది ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ ఫీజిబిలిటీ కాదు, అక్కడ కట్టకూడదు అని చెప్పారు. ఆ మధ్య వరద స్కీమ్ రివర్స్ కొట్టాయి, నీళ్లు రివర్స్ కొట్టాయి, వద్దని చెప్పారు. అక్కడ అది అక్కడ గోదావరి నదిపైన కాళేశ్వరం ఆ ప్రాంతంలో కట్టాల్సింది కాదు అని చెప్పారు. దానికి బదులుగా నీకు గ్రామాల వారిగా అంటే నీరు అంటే మిల్లు జలాలు వెళ్ళేటువంటి చోట్ల మినిమం చిన్న చిన్న చెక్ డ్యాములు కట్టినా బాగుండేది. ఆ నిధులను వెచ్చించి కోటి ఎకరాలకు ఇస్తామన్నారు. మొన్న చూస్తే 1,00,000 ఎకరాలకు ఇవ్వలేదు, 93,000 ఎకరాలకి ఇచ్చారు. 92,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు 1,000 నీరు కాళేశ్వరం తోట. కోటి ఎకరాలు ఎక్కడ, 1,00,000 ఎకరాలు ఎక్కడ, 1,00,000 ఎకరాలు కూడా చెప్పడం ఏంటి అంటే చెప్పడము గొప్పలు ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి చెప్పేది. క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చిందని అతి స్వల్పంగా కనిపిస్తా ఉంటాయి, చాలా స్వల్పంగా ఉన్నది కార్యరూపంలోకి వచ్చేటవాడు. ఇది ఇబ్బందికర పరిస్థితి.